సూపర్ ఫిగర్ అదిరింది. వాడిశ్రీలాగా టోటల్ డెకరేషన్ తో నరికెత్తనది. దీని బాబు ఎవడో గానీ దాని బాబు నేనే. అమ్మో అది తన విరుపులు చూడడానికి నీ రెండు కళ్ళు చాలటం లేదు కదా. అవునా? తన అరుపులు వింటే నీ రెండు చెవులు ఏతున్నాయో అవి మిగలవు, కాళ్ళకు పంచి. నేను వెళ్ళను. ఏరా కండక్టర్, ఏరానా? బస్సులో చిల్లర లేదని పావలా నొక్కేసా, మర్చిపోయి వదిలి వెళ్ళిపోతాననుకున్నావా? లేదమ్మా, కావాలంటే బ్యాగ్ చూసుకో. ఎగబడి చూడడానికి నీ బ్యాగ్ ఏమైనా చిరంజీవి సినిమానా? ఎద్దవ్వా. ఎదవనా? అవునరా కొండిగా. పావలా అంటే మాట్లాబే. పావలాకి సూది కొనొచ్చు, దూది కొనొచ్చు, జీడి కొనొచ్చు, బీడి కొనొచ్చు, తాండ్ర కొనొచ్చు, తాటి ముంజ కొనొచ్చు, కరకాయ కొనొచ్చు, శనక్కాయ కొనొచ్చు, బిళ్ళ కొనొచ్చు, బిస్కెట్ కొనొచ్చు, ఎలకాయ కొనొచ్చు, గిలకాయ కొనొచ్చు, చింతపండు కొనొచ్చు, అత్తి పండు కొనొచ్చు, పనస పిక్క కొనొచ్చు, తెలగపిండి చెక్క కొనొచ్చు, దేవుడికి దక్షిణ కూడా వెయ్యొచ్చు. అమ్మో, ఈ ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో ఈ పావలా అచ్చేసుడు కూడా తెలియవమ్మా. ఏదో పొరపాటు జరిగింది, వదిలేవే పాపం. మధ్యలో నీకెందుకురా, నువ్వు నోరు మూసుకునుండు. వస్తే కన్న తండ్రిని అరే ఒరే అనకూడదే, తప్పు. నేను చిన్నపిల్లగా ఉండగా అరే ఒరే అంటే హో నాన్న హో కన్నా అనన్నావు. అది తప్పైతే అప్పుడే చెప్పుండాలి. ఇప్పుడు ట్రెండ్ మార్చుకోవాలంటే కుదరని పనిరా. ఒరేయ్ ఏంట్రా, జనాభా దగ్గర డబ్బులు నొక్కేసి లక్షలు వెనకేసేద్దాం అనుకుంటున్నావా? నీ ఒక్క పావులో నొక్కేస్తే లక్షాధికారిని అయిపోతానా? ముక్కు మీద గుద్దితే మొల్తాడు తెగుద్ది. అమ్మా. జాగ్రత్త. ఇదిగో మాజీ మనసుబో, మీ అమ్మాయి దెబ్బకి వీడికి పిచ్చెక్కేలాగుందయ్యా. మన ఊరుకున్నదే ఒక్క ఆర్టీసీ బస్సు. ఆ ఒక్క ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో అది గనక ఆపేస్తే సర్పంచ్ గా నన్ను దింపేస్తారు. ఒక ఐడియా చెప్పు. అప్పడాలకి అమలాపురం ఫేమస్, ఐడియాలకి అప్పారావు ఫేమస్. పావలా దీనికి మాత్రం తక్కువ లేదు. అంతే 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 అంతే. ఒరేయ్ వసంత లక్ష్మి అంటే ఏమనుకుంటున్నారా? కబడ్డీ కబడ్డీ ఆడించేస్తా. అబ్బా వసంతలక్ష్మి, నా మాట వినమ్మా. తీర్థయాత్రలకు వెళ్ళొచ్చి ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తావు? వెంటనే వెళ్లి వినాయకుడి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టమని చెప్పానా లేదా? అయ్యయ్యో మర్చిపోయినా మరో. ఇదిగో బజ్జాయినా, దక్షిణ భారత యాత్రలు చేస్తే బావతో పెళ్ళవుతుందని ఇదిగో ఈ పిల్లకి లేని పంతులు సలహా ఇచ్చాడు. చాలా కష్టపడి బోల్ డబ్బులు ఖర్చు పెట్టి యాత్రలు మొత్తం పూర్తి చేశా. ఇంకా నా మెళ్ళో హీరో బావతో తాళి కట్టించాల్సింది నువ్వే. తేడా వచ్చిందో ఈ పూజారి కండి చంపేస్తాను. అంచేత ఏంటంటే నువ్వు ఇంకేమాత్రం బద్దకించకుండా ఆ పనిలోనే ఉండాలి. ఇదిగో 100 మొక్కున్నా వడ్డీ కూడా లెక్కేసి ముందే 105 కొబ్బరికాయలు కొట్టేశా. ఆ విషయం ఈ పిల్లగాడి కూడా తెలుసు. ఎరా? అవును. అందరూ నీకు పుట్టినరోజు మాత్రమే ఉండ్రాలు పెడతారు, మరి నేను ప్రతి వారం పెడుతున్నానా లేదా? అదేమిటి స్వామి అలా చోరు మూసుకున్నారు? ఈ బసలక్ష్మి నష్టం వెళ్ళాక త్రాస్తుడా. పేరుకు ఉండ్రాలు పెట్టేది నాకు, తినేది నువ్వు. కొబ్బరికాయలు కొట్టేది నాకు, పచ్చడి చేసుకుని మెక్కేది నువ్వు. దాని నస వెళ్ళాక ఆఖరికి నా చెవుల నుంచి రక్తం కూడా వస్తుందిరా. మొన్న ఒకసారి అయితే జ్వరం కూడా వచ్చింది. అసలు ఆ దిక్కుమాల యాత్ర సలహా ఎవడమన్నారా నిన్ను? ఏయ్! ఏంట్రా నవ్వుతున్నావు? నన్ను చూస్తే జోకులుగా ఉందో? రా, నా చేతిలో చిలకడ దుంప పులుసైపోతుంది. పొడగొనేవేంటున్నానా? ఏమ్మా, మీ అన్నయ్య గారు నిద్ర లేచారా? నన్ను రమ్మంటున్నారా? లేదు నాన్న, ఎప్పుడో లేచాడు. ఏమ్మా, మీ అన్నయ్య గారు లేచారా? లే సార్ నన్ను రమ్మంటారా? నాన్న నాన్న, ఏంటన్నా? నాకు ఒక పిచ్చి కళ వచ్చింది నాన్న, అందుకే నాకు భయం వేసి ఇక్కడికి వచ్చేసాను. చచ్చా, మిలిటరీ వాడి కొడుకు భయం ఏమిట్రా? పడుకో పడుకో. అరే నాన్న, నా దేశం ఇవాళ యుద్ధంలో గెలిచిందిరా. నేనక్కడ లేను, కానీ నా కొడుకు నువ్వు ఉన్నావు అక్కడ. నాకు చాలా గర్వంగా ఉందిరా. యుద్ధంలో చావు విలయ తాండవం నువ్వు చూసుంటావు. చావు భయం మనిషిని తన కర్తవ్యం నుంచి తప్పించడానికి శత విధాలా ప్రయత్నిస్తుంటుంది. చావు చేతిలో నువ్వు ఓడిపోకూడదు నాన్న, గెలవాలి.
సావు మీద గెలుపంటే భూమి ఉన్నంతకాలం మనం బ్రతకడం కాదు నాన్న. సావుని చిరునవ్వుతో విక్రించడం, సావుని చిరునవ్వుతో ఆహ్వానించడం. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యాన్ని వదలకు. నీ పెదాల మీద చిరునవ్వు చెరగనివ్వకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు రచంటి. నవ్వకపోతేనే నాలా ఉంటావు. నీ గుడ్డి చెల్లెలు పెళ్లి బాధ్యత కూడా నీకే అప్పచెప్తున్నా నాన్న. బావా బావా బజ్జీలు, కోవా కోవా కజ్జీలు, ఇవ్వకపోతే గుంజీలు. ఏ బావా, హీరో బావా, హ, ఇదిగో నా ఆడబిడ్డ. ఎక్కడే నా మొగుడు? జ్యోతి, మాయా, నేను ఊరెళ్ళేటప్పుడు బానే ఉన్నాడు కదా? ఎలా ఎలా జరిగింది? హార్ట్ అటాక్. హార్ట్ అటాకా? మాయదారి హార్ట్ అటాక్ నీకే రావాలా? ఊళ్ళో ఇంతమంది పనికిరాని యాదవులు ఉన్నారు. ఏదోకైనా రావచ్చు కదా. సర్పంచ్ గారికి రావచ్చు, ఐడియాల అప్పారావుకి రావచ్చు, పిల్లకలేని పందులకు కూడా రావచ్చు. నీ కొడుకుతో నా పెళ్లి చేయకుండా వెళ్ళిపోయావా మావయ్య? అమ్మది వసలక్ష్మి. ఏమో తింగర పుచ్చి, నీ బాడీ పెరిగింది, నీ బుర్రసలు పెరగలేదే. షేమ్ టు షేమ్, చిన్నప్పుడులాగే ఎడుతున్నావు, ఏం మారలేదు. ఏంటి ఎలా చూస్తున్నావు? నవ్వుతున్నానా? రే ఏడవద్దురా, మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నాన్నకు చెప్పాడురా, నాన్న చెప్తే వేదం అంతే. ఏడుపు మనల్ని ఏడిపించకూడదు, మనమే ఏడుపు ఏడిపించాలి నవ్వుతూ. అదే నాన్న సిద్ధాంతం. నాని ప్రపంచానికి చనిపోయాడురా, నీకు నాకు కాదు. ఇప్పుడు దాకా నాతోనే మాట్లాడుతున్నాను. కాకపోతే కొండ మీద పొలంలో ఇల్లు కట్టుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు. నీ పెళ్లి బాధ్యత మాత్రం నాకు అప్పు చెప్పాడురా. చెప్పు, నీకు ఎలాంటి మొగుడు కావాలి? సాలిడ్ గా తిరుపతి లడ్డులా ఉండాలా, లేదా సన్నగా కాకినాడ కాజాలా ఉండాలా? ఇది అన్యాయం. నీ కూతురు పెళ్లి గురించి నీ కొడుకు చెప్పావు, బానే ఉంది. నా గురించి కన్న కళ గురించి ఎందుకు చెప్పలేదు? కళ ఏంటది? నిన్ను నాకిచ్చి చెయ్యాలని, నన్ను ఇంటి కోడల్ని చేసుకోవాలని ఎన్నెన్ని కలలు కనేవాడో మావయ్య. అలాంటి పీడకలలు మా నాన్నకి రావు గాని ఎదో వస్తుంది అట్టకే. ఆయన బుద్ధున్న ఏ ఎదవైనా ఆడపిల్లని చేసుకోవాలనుకుంటాడు గాని నీలాంటి కోచ్ పిల్లని కాదే. కరెక్ట్ హీరో బావా. నేను ఆడపిల్లని కాదు, ఈడపిల్లని, ఈడొచ్చిన పిల్లని. నీ జోడు కావాలని కోరికతో వేడెక్కిన పిల్లని. అందాల కలని తీరుస్తారా నీ ఆకలిని. గ్రీన్ కలర్ ఇవ్వరా. అదిగో సూపర్ ఉందిరా. అరే ఈ ముగ్గు ఫోటో తీసి అమెరికా పంపిస్తే వచ్చింది. ఏ గుడ్డి పిల్ల ముగ్గేసిందనా? ముగ్గు సూపర్ గా వచ్చింది, చూసి నేర్చుకోరు ఊళ్ళో అందరూ. అది మరి బాగుంది, చాలా బాగుంది. ఒరేయ్, అన్యా అన్యా ఏమైంది అన్యా? నీ అబ్బా ఏ టక్కులాడి తిప్పులాడి శుభ్రంగా చెయ్యి. అది కొండముచ్చు. రై కొండముచ్చు, నువ్వా? ఉసే టక్కులాడి తిప్పులాడి నేనే. డింగ్ డాంగ్ వేస్తావా వెయ్యవా? వెయ్యను. వేస్తావా వెయ్యవా? వెయ్యను. ఒరే ఫార్ స్పెల్లింగ్ ఏంట్రా? తప్పరా? ఎందువలన చేత? వెయ్యిస్తాను, ఎవరితోనైనా వేయించుకో. ఎవరితో పడితే వాళ్ళతో వేయించుకోను. వెయ్యొద్దు, నువ్వు వెయ్యి. వెయ్యను. బి ఫార్ తప్పగా. ఆగలేను, నేనే వేస్తాను. ఆగాను, వెయ్యి. ముగ్గు 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 తొక్కుతావు. ఇదిగో.
చెల్లి లేరా మీకు? అలా చూస్తారు? వేసింది చాలు. అకీస్ తీసుకో. పొంగిన చాలు, తీసుకో తొందరగా. నాతో పెట్టుకోకే, తోలు తీరిపోద్ది. వెళ్ళరా. ఓ చంటిగడ్డి ప్రేమ కదా. కొండముచ్చు నాతో పెట్టుకోకు, పచ్చడైపోతావు. టక్కులాడి తిప్పులాడి ఒట్టేసి చెప్తున్నాను, నీతోనే పెట్టుకుంటాను. నీ యబ్బా. ఒక ప్రముఖ లాయర్గా నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, ఈ భూములు కొనడానికి రోడ్లు వేయడానికి మీ డబ్బు ఎందుకండి? మీ మినిస్టర్ మావితో మాట్లాడి ప్రజల డబ్బుతో గవర్నమెంట్ ఖాతాలో రోడ్లు వేయిస్తే మీ దరిద్రం వదిలిపోతుంది. అమ్మోయ్, తుఫాన్ వచ్చింది. ఏంటి సేపడుతున్నాడానికి ఎక్కడ తిరుగుతున్నావు? నీకెందుకు బే, నీ పనేంటో నువ్వు చూసుకో. నాకెందుకంటే నీ కాబోయే మొగను కదా. అన్నయ్య, నీ బావమరిదికి మెదడు తక్కువ. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు. వీడికి కొంచెం గుర్రం గాడిద కథ చెప్పు. గుర్రం గాడిద కదా ఏంటిది? అదేనండి, గుర్రానికి గాడిదకి చూడడానికి పెద్ద తేడా ఉండదు. కాకపోతే గుర్రం రేసుల్లో గెలుస్తుంది, గాడిద బరువులు మోస్తుంది, అంతే తేడా. బావా, ఇంతకీ నేను గుర్రానా గాడిదనా? అడ్డగాడిదవి అని ఆవిడ అభిప్రాయం. అడుగో ఎంఆర్ఓ వచ్చేసాడు. రావయ్యా. ఏమయ్యా, రోడ్ వేయడానికి కావాల్సిన పొలాల తాలూకు అగ్రిమెంట్లన్నీ అయిపోయినాయా? అన్ని కొనేసానయా. వెరీ గుడ్. ఇదిగో ఇక్కడున్న ఈ 5 ఎకరాలు తప్ప. ఏంటే బాబు, అవి పొట్టమే కొట్టేసావు. ఈ పొలం అమ్మకపోతే రోడ్డు వేయడానికి కుదరదు. రోడ్డు అయిపోతే ఫ్యాక్టరీ చెరుకు రాదు. చెరుకు రాకపోతే ఫ్యాక్టరీ మూతపడిపోద్ది. ఫ్యాక్టరీ మూతపడిపోతే ఈయనకి 5 కోట్లు బొక్కైపోద్ది. ఈయనకి 5 కోట్లు బొక్కైపోవడం అంటే ఈయన పరువు మురికాలంలో కొట్టుకుపోద్ది. ఎంతో కొంత డబ్బు ఎక్కువ ఇచ్చారా, కొనేవయ్యా. ఎంత డబ్బు ఇస్తానన్నా ఈడు మాత్రం అమ్మనంటున్నాడు. ఆడేవిడయ్యా బాబు? స్వర్గీయ మిలిటరీ మాధవరావు కొడుకు. ఏమన్నా స్వర్గీయ అంటే చచ్చిపోయారా? ఓ, మాధవరావు గారు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయనంటే ఎంతో గౌరవం నాకు. రాయిలా ఉండేవాడు మనిషి ఎలా పోయాడు పాపం. అయ్యి బాబోయ్, మహానడ్డయ్యో. వెళ్ళి మాధవరావు కొడుకుని ముందు పరామర్శించి రావాలి. హీరో, హీరో. ఎవరది? నమస్కారం సార్. రావయ్యా హీరో, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మీరేంటి ఇక్కడ? కవర్ పెడితే నేను వచ్చామనగా. కూర్చోండి సార్ మీరు. పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. నువ్వేంటయ్యా, చిన్నప్పటి నుంచి అందరూ నిన్ను హీరో హీరో అంటుంటే సినిమా హీరో అవుతావు అనుకున్నాను. మిలిటరీలోకి వెళ్ళిపోయావట కదా? నేను సినిమా హీరో అవ్వాలనుకున్నాను సార్, కానీ మా నాన్న రియల్ హీరో అవ్వమని ఆర్డర్ చేశాడు. మిలిటరీలోకి వెళ్ళిపోయాను. అవునయ్యా, జై జవాన్ జై కిసాన్ వాళ్ళే ఈ దేశానికి నిజమైన హీరోలు. నిన్నే తెలిసిందయ్యా, నాన్నగారు గుండె పుడుతూ పోయారని. ఆయనంటే చాలా గౌరవం నాకు. దేవుడు దుర్మార్గుడయ్యా, మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్లిపోతాడు. పాపం కూతురు పెళ్లి చూడలేదు, కొడుకు పెళ్లి చూడలేదు. అయినా పర్వాలేదు, నేనున్నా నీకు. నీ చెల్లెలి పెళ్లి చాలా ఘనంగా చేద్దు గాని 20 ఎకరాల మాగాని పొలం ఇస్తాను నీకు నేను. వద్దు సార్, మీరు 20 ఎకరాలు ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారో నాకు తెలుసు సార్. మీ మనుషులు కూడా నన్ను వచ్చి అడిగారు సార్. క్షమించండి సార్, నా 5 ఎకరాల కొండ పొలం నేను అమ్మలేను సార్. అక్కడ మా నాన్న సమాధి కట్టుకున్నాను సార్. సెంటిమెంట్ అనేది మనం షర్టు మీద వేసుకునే సెంటులా ఉండాలి హీరో. నరాల్లోకెక్కి మత్తు మందులా ఉండకూడదు, ప్రమాదం. ఈ రోజుల్లో కూడా ఇంకా ఏ రోజులైనా బిడ్డని కనేది అమ్మే సార్. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు సార్. ఏ రోజైనా మనిషి మనిషే సార్, జంతువు జంతువే సార్. అసలు సెంటిమెంట్ లేనివాడు నా దృష్టిలో మనిషే కాదు సార్. సార్, సమాధి నేల మీద నుంచి పైకి ఎత్తుకు ఎందుకు కడతారో తెలుసా సార్? మనల్ని పెంచడం కోసం జీవితాంతో కష్టపడ్డ మన పెద్దవాళ్ళు అలసిపోయి అక్కడ నిద్రపోతుంటారు సార్. ఎవరైనా పొరపాటున అక్కడ కాలుతో తొక్కుతారేమోనని తెలియడం కోసమే పైకి ఎత్తుగా సమాధి కడతారు సార్. ఓకే 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 ఓకే. మీ నాన్నగారి సమాధి డిస్టర్బ్ కాకుండా చుట్టూ కంచె వేయించి దాని పక్క నుంచి నేను రోడ్డు వేయిస్తాను. అప్పుడేంటి నీకు అభ్యంతరం? సార్, మసీదులకి గుళ్ళకి చర్చిలకే దిక్కులేదు సార్. నా తండ్రి సమాధికి ఏంటి సార్ గ్యారంటీ? వద్దు సార్, నన్ను వదిలేండి, మీకు దండం పెడతాను. సరే, అలాగే కానీ చంటి, నీ కొండ పొలం వాడికి అమ్మేస్తున్నావు బాబు? ఓరు బాబోయ్, ప్రపంచంలో అందరి కళ్ళు నా కొండ పొలం మీదే. ప్రాణాలు తోడేస్తున్నారా బాబు. ఇంతమందికి నీ సార్ ఎలా చెప్పనయ్యా? అక్కడ మా నాన్న సమాధి కట్టుకున్న నా పొలం ఎవరికి ఇవ్వను. చాలు బాబు, ఆ ఒక్క మాట చాలు. ఆ చుట్టుపక్కల పొలాలన్నీ వాడు కొనేశాడు. నీ ఒక్కడి పొలం కనుక దక్కకపోతే అక్కడ వాడు రోడ్డు వెయ్యలేడు, ఫ్యాక్టరీ నడపను లేడు. ఏదో ఒక రోజున గవర్నమెంట్ ఫ్యాక్టరీ తెరుస్తుంది, తప్పనిసరిగా మా అందరి కష్టాలు గట్టెక్కుతాయి బాబు. ఏ టైం గోలా నాకేం అర్థం కావట్లేదు. చంటి, మీ నాన్నగారే మా అందరికీ అండాదంట. ఇన్నేళ్లుగా ఆయన ఒక్కరే మా తరఫున పోరాడారు. హఠాత్తుగా ఆయన పోయేసరికి మా చెయ్యి వదిలి వెళ్ళిపోయారనుకున్నాం. కానీ లేదు బాబు,
ఆయన పోయాక కూడా మాకు అండగానే ఉన్నారు. ఆ దుర్మార్గుడి చేతిలోకి మా ఫ్యాక్టరీ వెళ్లకుండా అడ్డంగా సమాధిలో పడుకున్నారు బాబు మాధవరావు గారు. ఆయన మాకు దేవుడు బాబు. ఓహో, దీని వెనక ఇంత కథ ఉందా? ఓకే, క్వశ్చనే లేదు. మా నాన్నకి ఏది ఇష్టం అదే జరుగుతుంది.